సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటే ఏం చెప్తారు? చాలా బాగుంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారా? ఆల్మోస్ట్ ఏంటి రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? వచ్చేది ఏం లేకపోయినా మిగతా వాళ్ళకి వస్తాయి నాకు తెలిసి. రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? రోడ్ల పరిస్థితి చాలా బాగుంది, చాలా బాగుంది. సార్ చెప్పండి సార్, 2 సంవత్సరాలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందండి? ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా బాగానే ఉంది. అమరావతి కానీ చుట్టుపక్కల కానీ ప్రాజెక్టులు కానీ వస్తున్నాయి, మంచి మంచి ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ప్రజెంటు ఉపాధి అనేది బాగా డెవలప్మెంట్గా ఉంది. సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా వారు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడా కూడా ఏ సాంఘిక సంక్షేమ పథకాలు కూడా ఆపడం లేదు. టయానికి పెన్షన్స్ ఇవ్వడం కానీ, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో మధ్యాహ్నం పూట భోజనం అన్నా క్యాంటీన్స్, మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ భోజనం పెడుతున్నారు. 5 రూపాయలకే అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారంటే అది కూటమి ప్రభుత్వం కావచ్చు. చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు ఆలోచన విధానం కూడా బాగానే ఉంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారా? అంటే ఒకటోటి నెరవేరుస్తున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగుండలేదు కదా, ఒకటోటి నెరవేరుస్తుంది. ఏంటి రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? మంచిగానే ఉంది. ఏంటి బాబాయ్, మన స్టీల్ ప్లాంట్ ఇష్యూ జరిగింది కదా, అది ప్రభుత్వం లోపల వల్ల జరిగింది అనేసి వైసీపీ ప్రభుత్వం అక్కడ బాధ్యత గల అధికారులు ఉంటారు. ప్రభుత్వం పద్దాకులు కాపలా కాయలేదు కదా, ఆలోచించాలి. ఇప్పుడు మనకు పని అప్పు చెప్తే బాధ్యత మనం చేయాలి. లేని పద్దాకులు అడ్మినిస్ట్రేటివ్ తప్పు ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులు వచ్చి అక్కడ ఏం చేయలేరు కదా. అక్కడ ఎవరైతే బాధ్యత గల వ్యక్తులు ఉంటారో వాడు బాధ్యత జాగ్రత్త చేయాలి. ఉన్న వాళ్ళని ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ని తీసేయడం వల్ల, మ్యాన్ పవర్ సరిగ్గా లేకపోవడం వల్ల ఒత్తిడి పెరిగి ఇలా జరిగింది అంటున్నారు జగన్ గారు. ఒత్తిడి పెరగటానికి, అది పేలటానికన్నా మానవ దీనికి సంబంధం ఉంటుందండి. ఓకే, ఏంటి దాని మీద జగన్ గారు మాట్లాడారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్ గారు మాట్లాడతారు, ఏముంది, ఎవరైనా జగన్ గారు కాదు, ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం కోసం ఎవరైనా ఏదో ఒకటి ప్రాకులాడాలి కదా. కార్మికుల కోసం, కార్మికులకి అనుగుణంగా మాట్లాడారా లేకపోతే రాజకీయంగా దుఃఖంతో? కేవలంగా రాజకీయమే, ఓకే, కేవలంగా రాజకీయం మాట్లాడడం తప్ప కార్మికుల మీద ఇది ఉంటే అంతకుముందు ఆయన టైంలో కూడా జరిగినాయిగా. మరి అప్పుడు రూపాయలు ఆయన ఇచ్చానని అంటున్నారు. మరి ఈ ప్రభుత్వం నువ్వు ఇచ్చేదే ఉంది, బోడీ కంపెనీ తరపు నుంచే వస్తుంది, కంపెనీ ఇస్తుంది 25 లక్షలు, మళ్ళీ ఇంక ఇన్సూరెన్స్ 2 లక్షలు వస్తుంది, వాళ్ళకి రావాల్సింది ఇస్తున్నావు కానీ నువ్వేమి ఇవ్వట్లేదని జగన్ గారు కామెంట్ చేస్తారు. ఆయన ఇవ్వాలి కదా, ముందు ఆయన చేసినప్పుడు ఆయన ఇవ్వలేదు కదా, మరి అయ్యా ఆయనకి వర్తిస్తాయి కదా. ఇది ఎలా ఉందంట? అంత పవన్ కళ్యాణ్ వాళ్ళనే వచ్చింది. ఓకే, ఏంటి ఇచ్చిన హామీలు ప్రజలకు అందజేస్తారా ఈ ప్రభుత్వం? చెప్పు పర్లా చెప్పన్నా, చెప్పు. ఇచ్చిన హామీలు ప్రజలకు అందజేస్తారా? చేస్తారు, అందిస్తారు. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్ల పరిస్థితులు అది నెంబర్ 1 బాగానే ఉంది. బాగానే ఉంది. ఏంటి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మంచి జరగట్లేదని జగన్ ప్రభుత్వం అంటున్నారు, అది నిజమేనా? అది పచ్చి అబద్ధం. అబద్ధం. మంచి జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఓకే, ఏంటి జగన్ గారికి చంద్రబాబు గారికి పరిపాలన విషయంలో తేడా అంటే ఏమంటారు? సరే, జగన్ గారు నెక్స్ట్ పాదయాత్ర చేస్తున్నారంట, గెలిచే అవకాశం ఉందా? అసలు 99% రాడు, 100% రాడు. ఎలా ఉంది ఈ ఏజ్ లో కూడా చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంది? నెంబర్ 1. అతని కొడుకు నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? అది కూడా నెంబర్ 1. బాగానే ఉంది, చాలా బాగుంది. ఏంటి మరి ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్పాలంటే మంచి ప్రభుత్వమేనా? మంచిది, చాలా. మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. 100% రావాలి, వస్తుంది కూడా. బాబాయ్, 2 సంవత్సరాలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంట? బాగానే ఉంది కదా, చిన్న హామీలు అన్ని ప్రజలకు అందజేస్తున్నారు. ఏంటి రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత? రోడ్డు సరిగ్గా చేసలేదు, పల్లెటూరులా అట్లున్నాయి. మొన్న స్టీల్ ప్లాంట్ ఇష్యూ జరిగింది, చూసారా బాబాయ్? ఏం పోలే, అక్కడ జరిగింది అన్నారు కదా. ఏంటి ప్రభుత్వం లోపాటు వల్లే జరిగింది అనేసి జగన్ గారు అంటున్నారు, అది నిజమేనా? జగన్ అంటున్నాడు కానీ ఈయన చేస్తున్నాడు కదా. నిజంగా ఈ ప్రభుత్వం లోపాటు వల్ల అక్కడ ప్రమాదం జరిగిందా? ఏం ప్రమాదం లేదు, బాగానే చేస్తున్నాడు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంట? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి పర్వాలేదండి, బాగానే ఉంది. అడ్మినిస్ట్రేషన్ బాగానే ఉంది. ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతవరకు అందజేస్తున్నారు?
ప్రజలకు హామీలు జరుగుతున్నాయి, ప్రాంతంగానే జరుగుతున్నాయి. వెయిట్ చేద్దాం, చూద్దాం, ఇంకా ఉంది కదా. ఇంకా 2 సంవత్సరాలు అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటే? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే నత్తనడకన సాగుతుంది. ఓకే, నేను ఇచ్చిన హామీలు ప్రజలకు అందజేస్తున్నారా? వాళ్ళు ప్రభుత్వం ఇవ్వాలని ఉద్దేశం ఉన్నా అది చేసే విషయంలో చాలా డిలే అవుతుంది. ఓకే, దాని హామీలు అయితే ఇచ్చారు కానీ అది నెరవేర్చడం అనేది పూర్తిగా సాగట్లేదు. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత? రోడ్ల పరిస్థితి కొంతవరకు పర్వాలేదు. ఓకే, ఏంటి మొన్న జరిగిన స్టీల్ ప్లాంట్ ఇష్యూలో ప్రభుత్వం లోపడటం వల్లే జరిగిందంటున్నారు జగన్ గారు. ఏదో అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అదే ఓకే, కంపెనీలో తప్పిదం వల్ల జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల జరిగిందని దాన్ని ప్రభుత్వం వాళ్ళకి గుర్తించి వాళ్ళకి సహాయం చేస్తుందంటారా? మరి మాట్లాడారు కదా. ఇది మాటల వరకు ఒకలా ఉంటుంది, చేతలు చేసే వరకు కొంత డిలే అవుతుంది. మరి జగన్ గారు మొన్న ప్రెస్ మీట్లో మీరు ఇచ్చేది ఏం లేదు, మోడీ వాళ్ళకి రావాల్సిందే ఇస్తున్నారు, కంపెనీ తరఫున వస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఏం రావట్లేదు అనేసి జగన్ గారు అన్నారు. అదే మరి అది కరెక్టే కదా. మొన్న మాట్లాడింది ఆయన కార్మికులకు అతీతంగా మాట్లాడారా లేకపోతే రాజకీయంగా మాట్లాడారా? రాజకీయం కాదు, ఇది కంపెనీగా కార్మికులకే న్యాయం జరగాలని మాట్లాడారు. అందులో చెప్పండి సార్, 2 సంవత్సరాలు అవుతుంది ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంట? చాలా సూపర్గా ఉంది. ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతవరకు అందజేస్తున్నారు అనుకుంటున్నారు? బాగానే జరుగుతున్నాయి. ఏంటి రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం? ప్రమాణంగా ఉంది. కాకపోతే అవును, అవతలోడు అప్పులు చేసి వెళ్ళాడు కాబట్టి కొద్దిగా మరి అటు ఇటు చూసుకోవాలి కదా. అవుద్ది. ఇప్పుడు ఫ్యామిలీలో ఫాదరు సంపాదిస్తూ ఉంటాడు, కొడుకులు ఉంటారు. ఓకే, అప్పులు చేసి వెళ్ళిపోతాడు. మరి కొడుకు అది డెవలప్ చేయాలంటే కొద్దిగా ఫ్యామిలీని కొద్దిగా టైం పడుద్ది. ఓకే, ఎట్ ఏ టైం అయిపోవాలంటే అలాగా నుంచి తీసుకురావాలా నిధులు, ఇటు ఖర్చు పెట్టాలా అటు ఇటు, అవన్నీ సాధ్యమైన పని కాదు. ఏంటి మొన్న జరిగిన స్టీల్ ప్లాంట్ ఇష్యూలో ప్రభుత్వ లోపల వల్లే ప్రమాదం జరిగింది అంటున్నారు. అసలు ఎట్టి పరిస్థితిలో లేదు, అదంతా గ్యాంబ్లింగ్ అంతే అంటారు. అంటే ప్రైవేటీకరణ చేయడానికి ట్రై చేస్తే జరగకుండా ఆపడం కోసం ఈ ప్రభుత్వం పోరాడింది అంటున్నారు. ఏమీ లేదు, అదంతా గ్యాంబ్లింగ్ అంతే అంటారు. ఏంటి దాని మీద జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అదంతా అంబక్. అంత ముందల ఇది ఎల్జీ ఫార్మర్స్ ఏం చేశాడు, ఏమి ఇచ్చాడు? అక్కడికి వెళ్ళాడు ఆ లొకేషన్కి, ఏదో ఎక్కడో మూల కూర్చుని ₹1 కోటి, అది కూడా ఏంటి ఇచ్చాడు, ఆడి జేబులో నుంచి ఏమల్లా వాళ్ళ చేత ఇప్పించాడు. అది కూడా కొంతమందికి వచ్చిన కొంతమందికి రాలా. ఎన్ని అమ్మకు మెగా డిఎస్సి పోస్టుల్లో కూడా స్కామ్ జరుగుతుందని మాట్లాడుతున్నారు. అంత నథింగ్ ఏమీ లేదు అమ్మ. ఒకటి వచ్చి పబ్లిక్ డైరెక్ట్ ఇచ్చి మాట్లాడిన ఏదో గూట్లో కూర్చుని మూల కూర్చుని గురుగమ్మలాగా వాళ్ళని పెట్టుకుని. ఇప్పుడు సపోజ్ మీరున్నారు, వెళ్ళారు, ఏమైనా క్వశ్చన్ అడుగుతున్నారా మీరు ఏంటండి అని, మీరేమైనా ఇచ్చారని అడుగుతున్నారా? మీ నోరులే నొక్కేస్తున్నాడు. ఏదో అక్కడికి వెళ్ళే బదులు ఇలాంటి పబ్లిక్ చేసుకోవడం బెస్ట్. అక్కడికి వెళ్ళి ఆడి దగ్గర వెళ్ళి దద్దమ్మల దాకా కూర్చోవటం, ఆడి చెప్తే అది గంగిరెద్దులో తలకాయ ఊపేయటం. అన్నీ అంబక్. మరి ఎందుకు వస్తాయి? ఎందుకు 157 బదులు 11 ఎందుకు వస్తాయి? 11 ఎందుకు వస్తాయి? ఏం చేశాడు? ఏంటి మరి జగన్ గారికి చంద్రబాబు గారికి పరిపాలన తేడా ఏంటంటే? ఆయన తెస్తున్నాడు, ఆయన సీనియర్, ఎలా తీసుకురావాలి, ఎలా ఖర్చు పెట్టాలని ఈయనకేముంది? నెక్స్ట్ జగన్ పాదయాత్ర చేస్తా అంటున్నారు, చేసుకోను, ఏం నథింగ్. ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మా బస్సు వచ్చింది అంతే, ఏం లేదు. ఆయన సుళ్ళు కవర్లు ఉంటూ పడుకోవటం ఏమి లేదు.